విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి వాళ్ళు. మరి మీ పేరు గనక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి 2026 మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి లోతైనటువంటి ఆలోచనలు, అంతర్గతమైనటువంటి మార్పులు, అలాగే నిర్ణయాత్మకమైన దిశగా కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో బయట పరిస్థితుల కంటే కూడా మీలో జరిగే మార్పులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా సరే నెమ్మదైనప్పటికీ దీర్ఘకాలంలో, రాబోయే కాలంలో మీ జీవితానికి బలమైనటువంటి పునాదిని వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలాన్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకొని ముందుకెళ్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. అలాగే ఈ నెలలో ముఖ్యంగా మీ వ్యక్తిత్వం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, మీ జీవితం పైన దృక్పథం కానీ మారిపోతుంది. మీరు గతంలో చేసినటువంటి జరిగిన విషయాల్ని తిరిగి విశ్లేషించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు ఉపయోగపడుతుందో లేదో కానీ మీరు ఏది వదలాలో, ఏది ఉపయోగపడుతుందో నిర్ణయించుకోగలుగుతారన్నమాట. ఇది కొంత ఒంటరితనం కలిగించినా ఏమవుతుందంటే మీ ఎదుగుదలకి, రాబోయే కాలంలో మీ అభివృద్ధికి ఇది చాలా అవసరమైనటువంటి మార్పు. ఆర్థికంగా ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరం కంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. ఆదాయము సాధారణంగా ఉన్న ఖర్చులు పెరిగిపోవడం, అకస్మాత్తుగా వచ్చేటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత బాకీలు కానీ, లీగల్గా కానీ, ఫ్యామిలీ సంబంధిత ఖర్చులు కానీ రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో చాలా ప్లానింగ్ అవసరం. ఉద్యోగపరంగా కెరీర్ విషయానికి వస్తే ఈ నెలలో మీరు చేస్తున్నటువంటి పనిలో లోతుగా ఫోకస్ పెరుగుతుంది. ఇతరుల కంటే కూడా మీరు ఎక్కువగా డెడికేషన్తో పనిచేస్తారు. అయితే మీ పనిని అందరూ కూడా అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా పనిచేస్తున్నట్టు అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా మీ కృషి మాత్రం వృధా కాదు. తర్వాత కాలంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరం. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే కూడా ఇప్పటికే ఉన్న వ్యవహారాల్ని సురక్షితంగా ప్లానింగ్ తోటి ముందుకెళ్తే గనక, కొంచెం గోప్యత పాటిస్తూ ఈ ప్లాన్లను అందరితో పంచుకోకుండా ముందుకెళ్తే గనక చక్కటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ నెలలో మీరు కొంచెం దూరంగా ఉండాలనిపించే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం కూడా లభిస్తుంది. కొన్ని విషయాల్లో మీ భావాలని బయట పెట్టకపోవడం వల్ల అపార్థాలు రావడం కానీ ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి అవసరమైనప్పుడు మాట్లాడడం మంచిది. మనసు విప్పి మాట్లాడండి. ఎక్కువ సమయం వాళ్ళని ప్రజెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ సంబంధ వ్యవహారాల్లో కానీ గాఢత పెరుగుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి సంబంధం మరింత లోతుగా మారే అవకాశం ఉంది. మీ అనుమానం ఏంటి అంటే అధిక ఆలోచనలు, దీనివల్ల కొంత అనుమాన ధోరణి ఏర్పడదో, ఇవన్నీ కూడా సమస్యలకి దారితీయడం జరుగుతుంది. కాబట్టి నమ్మకం అనేది ఏ బంధంలో అయినా సరే చాలా ముఖ్యమని గుర్తించండి. నమ్మకంతో ఉండండి, అన్నీ చక్కబడతాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంచెం శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా హార్మోన్ అసమతుల్యత కానీ, అలసట కానీ, నిద్ర సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, మీ శరీరాన్ని వినండి. కొంచెం ఏం చెప్తోంది, రెస్ట్ అడుగుతోందా, ఫుడ్ అడుగుతోందా, అడిగి ఆ రకంగా మీరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు శరీరం కూడా సహకరిస్తుంది. విద్యారంగంలో విద్యార్థులకు ఈ నెలలో కొంచెం లోతుగా అర్థం చేసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. రీసెర్చ్ అనాలిసిస్ వంటి విషయాల్లో ఏంటంటే మంచి ప్రగతి ఉంటుంది. అయితే ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పని భారం ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. ఆస్తి విషయాలు గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ కానీ ఈ నెలలో రహస్యంగా జరిగే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించండి. ఎవ్వరి మీద అంధవిశ్వాసం పెట్టకూడదు. సినీ, మీడియా మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మీ క్రియేటివిటీ లోతుగా ఉంటుంది. ఇది మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొస్తుంది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. కొన్ని విషయాలు మీకు తెలియకుండా కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కోర్టు కేసులు కానీ, లీగల్ విషయాల్లో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న చిన్న విషయాల్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకోండి. సరైన సలహా తీసుకుంటే గనక అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మే నెలలో ఏంటంటే రాశి వాళ్ళకి లోతైన మార్పులు, అంతర్గతంగా బలము, భవిష్యత్తు కోసం సిద్ధమయ్యేటువంటి కాలం అని చెప్పొచ్చు. మీరు మీలోని బలాన్ని గుర్తించి శాంతంగా ముందుకెళ్తే ఈ నెల మీ జీవితానికి మంచి దిశను చూపుతుంది. అలాగే ఏదంటే అది నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా ముఖ్యంగా దగ్గర వాళ్ళ సలహా తీసుకొని మాత్రం ముందుకెళ్ళాలి. లేకపోతే ఒక్కసారి గనక దెబ్బ తగిలింది అంటే దాన్ని కోలుకోవడం మాత్రం చాలా కష్టం ఈ సమయంలో తగిలే దెబ్బలు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి.
గురువుల్ని సందర్శించండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, శివారాధన చేయడం, ఓం నమ శివాయ లేదా ఓం సర్వం శరమణ భవాయ నమః అనేటువంటిది మంత్రాన్ని జపించడం. దీని ద్వారా ఏంటంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. గోశాలని సందర్శించి సేవ చేయడం, అక్కడ పశుపక్షాదులకు ఆహారాన్ని, జలాన్ని సమర్పించడం, అలాగే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కూడా మీ చేతులతో కొంత సేవ చేయండి. దీని ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.